సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే అందరికీ గూడా ఎవరికి వారు అందరూ చేయవలసినటువంటి అంశంగా తీసుకోవాలి. కానీ ఎవ్వరు గూడా పట్టించుకోని పరిస్థితి ఉంది. ఎంతోమంది గురువులు దీనిపై పోరాడుతున్నారు. అందరిని ఐక్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్వామీజీ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు సనాతన ధర్మం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సనాతన ధర్మం పట్ల ఎలా ముందుకు వెళ్తున్నారు గురువులు అనేది అంశాన్ని తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. ఓం శ్రీకశ్యపాత్మజంభానం సహస్రకిరణోజ్వలం సర్వరోగహరం మిత్రం సూర్యదేవం ఉపాస్మహే. ఓం శ్రీ గురుభ్యో నమః. సనాతన ధర్మం, ఇది సనాతనం అంటే అజరం అమరం అని. అంటే సనాతన ధర్మం పుట్టింది కాదు. ఏదైనా పుట్టినట్టయితే ఈ సృష్టిలో అది తిరిగి లయం అయిపోవడం సహజం. కానీ ధర్మానికి చావు పుట్టుకలు లేవు. చావు పుట్టుకలు లేనటువంటి ధర్మం ఏదైతే ఉందో అదే సనాతన ధర్మం. సనాతనం అంటే ఏమిటంటే, చూడండి, మనం అంటుంటాం ఇది మగతనం, లేకపోతే ఇది ఈ తనం, ఇది ఆ తనం అంటుంటాం. తనం అంటే జరిగేటటువంటి ప్రక్రియ. దీనికి ఆధారం ఏదో ఒకటి ఉండాలి. ఆ ఆధారమైంది ఏంటంటే శక్తి. ఈ సృష్టి యావత్తుకి శక్తి మూల కారణమవుతుంది. శక్తి అది నిర్గుణం నిరాకారం. నిర్గుణ నిరాకారమైనటువంటి శక్తి ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడు ఉంటుంది, ఎప్పటి వరకు ఉంటుందంటే ఎప్పుడూ ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, ఎలా అయినా ఉంటుంది. ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం. ఇంతమందిలో ఇన్ని జీవరాశుల్లో ఆ జీవరాశికి ఉన్నటువంటి ఉపాధి అంటే శరీరం. శరీరం ఒక క్రిమి అవ్వచ్చు, కీటకం అవ్వచ్చు, చెట్టు అవ్వచ్చు, పుట్టవచ్చు, గుట్టవచ్చు, మనిషి అవ్వచ్చు, దైవం అవ్వచ్చు, ఈ సృష్టి అవ్వచ్చు. ఈ సృష్టి యావత్తుని పుట్టించేది, దాన్ని సస్టైన్ చేసేది అంటే పాలన చేసేది, తిరిగి సృష్టిలో లయం చేసుకునేటటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి సనాతనం. ఆ సనాతనానికి నిర్గుణము నిరాకారము. విద్యుత్తు ఆ బల్బులో ఉన్నప్పుడు వెలుగుతుంది, వెలుగునిస్తుంది. ఫ్యాన్లో ఉంటే తిప్పుతుంది. అలాగే ఫ్రీజర్లో ఉన్నప్పుడు చల్లదనాన్ని, ఏసీలో ఉన్నప్పుడు చల్లదనాన్ని ఇస్తుంది. అలాగే గ్రీజర్లో ఉన్నప్పుడు వేడినిస్తుంది. అది వేడిగా ఉండేది శక్తా, వెలిగేది శక్తా, తిప్పేది శక్తా అంటే అన్నిటికీ మూలమై ఈ ఆకృతులకి ఆకారానికి అతీతమై ఉండేటటువంటి ఒక శక్తి స్వరూపం సనాతనం అంటారు. అంటే ధర్మం అంటే ఏంటంటే ధారయతి ఇది ధర్మ అంటారు. ఎవరైతే ఏ శరీరాన్ని, మనిషి శరీరం, మానవ దేహం తీసుకుంటే మానవుడిలా ప్రవర్తింప చేయడానికి లోపల నుండి శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ శక్తి వలన ఈ శరీరం కదులుతుంది. ఈ కదలిక ఎందుకోసం ఈ శరీరాన్ని ఇచ్చారో ఆ పని తప్ప ఇంకొక పని చేయకుండా ఉండడానికి ధర్మం అని పేరు. ఒక చీమ ఉందనుకోండి, దాని ధర్మాన్ని దాని పని అది చేస్తుంది. ఈ సృష్టిలో చెట్టు ఉన్నదనుకోండి, ఆ ఫలాలను ఇస్తుంది. నదులు ఉన్నాయనుకోండి, నీరునిస్తున్నాయి. అలాగే ఆవులు ఉన్నాయనుకోండి, పాలనిస్తున్నాయి. అలాగే మనిషి ఏం చేయాలి? పరోపకారార్థాయ ఫలంతి వృక్ష అంటారు. అంటే పరుల ఉపకారార్థమై ఫలాల్ని ఇవ్వడానికి నిర్దేశించబడినటువంటిది వృక్షము. తన పని తను చేస్తుంది, దాన్ని ధర్మం అంటారు. తన పక్కన వాడు వెళ్తుంటే ఒక పండించి కొట్టిందనుకోండి, ఇది అధర్మం అవుతుంది. అంటే ఎవరి పని వాళ్ళు చేసేటటువంటి ప్రక్రియని ధర్మము అంటారు. ఆ పని తప్పితే ఇంకొక పని, అంటే ఈ లోకానికి హాని చేసేటటువంటి పని ఏదైనా, సాటి జీవులకి హాని కలిగించకుండా నీవు సుఖాన్ని అనుభవిస్తూ నీ సాటి జీవులన్నింటినీ సుఖంగా ఉంచడానికి చేసేటటువంటి పని ఏదైతే ఉందో ఆ పని మాత్రం చేస్తే దాని ధర్మం అంటారు. అలాగే పరోపకారార్థాయ ఫలంతి వృక్ష, పరోపకారార్థాయ వహంతి నద్య, పరోపకారార్థాయ దుహంతి గావ, పరోపకారార్థాయ మిదం శరీరం అంటారు. మన శరీరం ఇస్తే మన కోసమే, మన ప్రయత్నమే, కానీ పక్క సాటి జీవులకి ఎలాంటి హాని కలుగుతుందో మనం చూడకుండా స్వార్థపర జీవనం సాగిస్తున్నది ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల చరాచర జీవరాశి తన ధర్మాన్ని తాను ఆచరిస్తుంది. కాబట్టి అవన్నీ కూడా సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నాయి. కానీ మనిషి ఒక్కడే ప్రమాదకరమైన జంతువు, జీవి ఏదైనా ఉంటే
మిగతా జీవులన్నిటికీ కూడా హాని కలిగిస్తూ తాన సుఖాన్నే కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ధర్మానికి హాని కలుగుతుంది, ధర్మానికి గ్లాని కలుగుతుంది. అందుకే ప్రకృతి వైపరీత్యాలు ఈ నూతన సంవత్సరం ఆరంభం కాబోతుంది. సనాతన ధర్మం అంటే పరోపకారాధ్యాయమిదం శరీరమని, మన శరీరాలన్నీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి క్రిమికీటకాదుల దగ్గర నుంచి, అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటుంటారు, అంటే చీమ దగ్గర నుంచి బ్రహ్మ వరకు కూడా వాళ్ళు ఈ లోకమంతా సుఖంగా ఉండి ఆ లోకంలో మనం సుఖంగా ఉండాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రాబోయేటటువంటి ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా రాజ్ న్యూస్ ఛానల్ వారు మీకు శుభాశీస్సుల్ని, శుభ పరిణామాలని, అలాగే ఈ శరీరం వచ్చింది ఈ సకల చరాచర జీవరాశులకి మేలు చేసేటటువంటి ఏకైక జన్మ మానవ జన్మని, ఉత్కృష్టమైనటువంటి జన్మ ఈ మానవ జన్మని తెలుసుకుని ఈ సంవత్సరం అంతా కూడా మీరు ధర్మాచరణ చెయ్యాలని, అలా చెయ్యని నాడు ప్రకృతి వైపరీత్యాలు రాబోయే సంవత్సరంలో కూడా మరింత పెరుగుతాయని, ఆ ప్రకృతి వైపరీత్యాల నుంచి మనం అందరం కూడా సుఖంగా ఉంటూ మన సాటి ప్రాణులను కూడా సుఖంగా ఉండడానికి ఈ యొక్క నూతన సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో వీరు అందించేటటువంటి ఈ శుభ పరిణామాన్ని మీరందరూ అందుకోవాలని, ప్రతి ఒక్కరూ సనాతనీయులుగా మారాలని, సనాతన ధర్మం యొక్క ఆవశ్యకతని గుర్తించి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలని ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవాన్ని అర్థిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. అసలు సనాతన ధర్మాన్ని నేటి యువత చాలా పెడద్రోవ పడుతున్నారు. వారు రకరకాలైనటువంటి అంశాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు, కానీ సనాతన ధర్మం మీద మాత్రం వెళ్ళట్లేదు. మీరందరూ వారిని ఐకమత్యం తీసుకురావాలంటే ఏం చేస్తున్నారు? అసలు ఎలా జరుగుతుంది? వాళ్ళందరూ నిజంగా సనాతన ధర్మం వైపు వస్తారా? అసలు ముందు సనాతన ధర్మం అంటే మన పిల్లల్లో కరికులం అంటే విద్యా వ్యవస్థను బాగు చేయాలి ముందుగా. ఎందుకంటే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ఇంపోర్టెడ్ అభిమతాలనే మతాలు, వాటి ప్రభావం మన యువత మీద ఎక్కువగా కనపడుతుంది. అందుచేత ప్రభుత్వాలు దీన్ని కల్పించుకుని అసలు ఈ దేశం ఏమిటి, భారతీయ సంస్కృతి ఏంటి, భారతీయ సంప్రదాయం ఏమిటి, వీటి గురించి చిన్నప్పటి నుంచే విద్యా విధానంలో అమ్మఒడి, తర్వాత బడి, ప్రథమ బడి అమ్మఒడి ప్రతి తల్లి గుర్తుంచుకోవాలి. మా పిల్లలు బాగుండాలి అంటే అసలు మీకు సనాతన ధర్మం తెలియాలి. సనాతన ధర్మం అంటే ఇక్కడ ధర్మం అనే దానికి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. ధర్మాన్ని చెప్పేది కాదు, ధర్మం ఆచరించేది. కాబట్టి ధర్మం గురించి చెప్పడానికి చెప్పేది చెయ్యలేదు, చేసేది చెప్పలేదు. అంటే ఈ చెయ్యి ఎప్పుడు కూడా చెప్పదు, చేస్తూ ఉంటుంది. నోరు ఎప్పుడు చెబుతూ ఉంటుంది కానీ చేయదు. అలాగే చేసి చూపిస్తే మనకి, మనం తల్లిదండ్రులుగా మనం ఆచరిస్తే మన బిడ్డలు ఆచరిస్తారు. మా పిల్లలు బాగుండాలండి, మా కాలం ఏదో అయిపోయింది అని అనకూడదు. మీరు ఆచరించినప్పుడే అది మీ లోపల సంస్కారంగా మారి, ఆ సంస్కారం బిడ్డలుగా మారి, ఆ బిడ్డల్లో మీరు చెప్పకముందే ధర్మాచరణ కర్మాచరణ అనేది వస్తుంది. అందుకు ముందు తల్లిదండ్రులుగా అమ్మ ఒడిలోనే సనాతన ధర్మం గురించి మీరు తెలుసుకోవాలి, మీ పిల్లలకి చెప్పాలి. అలాగే రెండవది బడి. ఒకటి అమ్మఒడి, రెండవది బడి. అందుకే ఆ బడిలో కూడా కరికులంలో చేర్చాలి. సనాతన ధర్మం అంటే ఏమిటి? సనాతన ధర్మం అంటే అది హిందూ మతం కాదు, హిందువులకు సంబంధించింది కాదు. యావత్ సృష్టి యావత్తుకి సకల చరాచర జీవరాశుల్లో శక్తి స్వరూపమై నడిపించి ఆ ఉపాధికి అనుగుణంగా ఆ శరీరం, ఏ శరీరం ఇవ్వబడిందో ఈ సృష్టిలో, ఆ శరీరం యొక్క కర్మాచరణ ఇది అని శాస్త్రాల్లో ఉన్నటువంటి విధిని మీరు నిర్వర్తిస్తే అది సనాతన ధర్మం అవుతుంది. కాబట్టి సనాతన ధర్మం అని నోటితో చెప్పినప్పుడు చేయలేము. చేస్తూ ఉండేది సనాతన ధర్మం. అంటే పరులకు ఉపకారార్థమై పని చేయడానికి వచ్చినటువంటి శరీరాన్ని స్వార్థానికి వినియోగించుకుంటే మన పిల్లల భవిష్యత్తు కూడా అగమ్య గోచరం అవుతుంది. అందుకే ఈరోజు యువత అంతా కూడా పెడదోవ పట్టారు అని గోల చేయడం కంటే మనం ఏం ఆచరించాం, మన కర్మాచరణ సదాచార సంపత్తి అయితే మన పిల్లలు సత్పురుషులై జీవిస్తారు. అందుకే ఇప్పుడు యువత అంతా కూడా చాలా గొప్పగా నేర్చుకోబోతున్నారు. సనాతన ధర్మం వైపు
ఇప్పుడు మీరు గూగుల్ సెర్చ్ చేస్తే అంతా సనాతన ధర్మం వైపే ఉంది. అంటే యువతకి ఏదైనా సరే లాజికల్ కంక్లూజన్ కావాలి. మ్యాజికల్ కంక్లూజన్కి పిల్లలు ఎప్పుడు కూడా ఏళ్ళు దేవుడికి నమస్కారం పెట్టండి, ఎందుకు పెట్టాలో అది చెప్పాలి ఆ తల్లి. అలాగే ఇది ఆచరించు అంటే నువ్వేం ఆచరించవో చెప్పాలి. నీకు బుద్ధి ఉందా అంటుంటారు. మీరు అన్నారా ఎవరినైనా పిల్లల్ని? అన్నారా? బుద్ధి అంటే ఏమిటి అమ్మా అని అడిగారు అనుకో, చెప్పగలరా మీరు? అందుకు బుద్ధి అంటే ఏమిటో తెలుసుకోవాలి. మనశ్శాంతి కావాలంటారు. మనసు అంటే ఏమిటో తెలుసుకోవాలి, శాంతి అంటే ఏమిటో తెలుసుకోవాలి. అది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి లాజికల్ కంక్లూజన్ ఇచ్చినప్పుడు మాత్రమే పిల్లలు ఆచరిస్తారు. మనకే తెలియకుండా నువ్వు సనాతన ధర్మంలోకి వెళ్ళంటే, సనాతన ధర్మం అంటే ఓహో హిందువులేమో మనం అందరం దేవుడికి దండం పెట్టాలేమో అని అనుకుంటారు. కానీ హిందువులు కాదు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా జీవులే. అదే చీమైనా, దోమైనా, భామైనా జీవులే. ఎవరైనా సరే తనలో ఉన్నటువంటి శక్తిని, అంటే జీవించి ఉండగా ఈ శరీరం ఏ ఏ పనులు చేయగలుగుతుందో ఆయా పనులు శాస్త్రవిహితంగా చేసినట్టయితే, అంటే మామూలుగా చెప్పినట్టయితే సైంటిఫిక్ కంక్లూజన్ ఇప్పుడున్నటువంటి ఆధునిక యువతి. కానీ మాకు సైంటిఫిక్ కంక్లూజన్. సైన్స్కి తెలిసినది 1%. కానీ సెయింట్స్ అంటే మన ఋషులు సంపూర్ణులు, పరిపూర్ణులు, నిస్వార్థ జీవులు. వాళ్ళ త్యాగానికి వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి మనకి ఈ సంస్కృతిని, వేద సంస్కృతిని అందించారు. అలాంటి వేద సంస్కృతికి వారసులు భారతదేశంలో ఉన్నారు, ఇంకే దేశంలో లేరు. మన భారతదేశం వేద సంస్కృతి కలిగినటువంటిది. వేద విజ్ఞానం మరొక దేశంలో లేదు. వేదం అంటే ఏమిటి? ఏది అయితే ప్రత్యక్షంగా మనకు కనపడుతుందో, ఈ ప్రత్యక్షంగా కానీ ఊహకి అందేటటువంటిది కానీ, ఈ రెండు కాకుండా ఈ రెండిటికి అందని విషయాన్ని తెలియజేసేదాన్ని వేదం అంటారు. అంటే దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్న వస్తుంది. మనం ఏవో విగ్రహాలు చూపిస్తాం, అది రాయి అంటారు మన పిల్లలు. దేవుడిని ఎలా చూపించాలి? దేవుడు ఏ విధంగా అయితే స్వీట్లను చూపించగలుగుతారు కానీ తీపిని అనుభవింపచేయలేరు. అలాగే తీపి ఎలా ఉంటుంది అంటే చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఆ నోట్లో ఎవరు అడిగారో వాళ్ళ నోట్లో పెడితే తీపి తెలుస్తుంది. అలాగే అది ఆచరణాత్మకమైనటువంటి దైవం కూడా, దైవాన్ని అనుభవించాలంటే దైవాన్ని చూపిస్తారా మీరు అంటారు. ఎస్, ఒక ల్యాబొరేటరీలోకి వెళ్ళి ఒక విషయాన్ని సైంటిస్ట్ ఎలా కనుక్కుంటాడో అలాగే మాకొక ల్యాబొరేటరీ ఉంది. ఆ ల్యాబొరేటరీయే హిమాలయాలు. ఒక భౌతిక విషయాన్ని ప్రజలకు అందించడానికి ఒక సైంటిస్ట్ తన జీవితాన్ని త్యాగం చేస్తే, మరి ఈ లౌకికమైనటువంటి పాదార్థిక లోకం కాకుండా పదార్థిక లోకాన్ని ఇన్వెంట్ చేయడానికి తన జీవితాన్ని ఒక సైంటిస్టు త్యాగం చేస్తే, పారమార్థికమైనటువంటి పరమాత్మని తెలుసుకోవడానికి సైంటిస్టు ఎన్నో జీవితాలను త్యాగం చేస్తాడు. అప్పుడు భగవతత్వం అనేది తెలుస్తుంది. భగవంతుడు ఉన్నాడా లేడా అంటే, ఒక విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ఒక ల్యాబొరేటరీలో ఒక జీవితాన్ని ఇచ్చిస్తున్నారే, మరి ఈ పదార్థాన్ని అంతటిని సృష్టించినటువంటి మూల పురుషుడైనటువంటి ఒక శక్తిని తెలుసుకోవడానికి ఎన్ని జీవితాలు త్యాగం చేయాలి? తప్పకుండా మీరు హిమాలయాలకు వస్తే మీకు దేవుడు అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుస్తుంది. అంతేగాని ఇక్కడ కూర్చుని దేవుడు ఉన్నాడనో లేడనో వాద ప్రతివాదనలు చేసినంత మాత్రాన ఉన్నాడని చెప్పేవాడికి దేవుడు కనపడ్డు, లేడని చెప్పేవాడికి దేవుడు కనపడ్డు. కాబట్టి ఇద్దరికీ లేనట్టుగానే ఉంటుంది. నువ్వు ప్రాక్టీస్ చేసి, నువ్వు సాధన చేసి, ఆ సాధనతో ఈ జీవితాన్ని త్యాగం చేసి తదనంతరం నీకు కలిగేటువంటి అనుభూతి రూపంలో భగవంతుని తెలుసుకోగలుగుతామే కానీ అంతకు మించి అన్యంగా తెలుసుకోలేము. కానీ కొంతమంది అన్యమతస్థులు ఏదైతే హిందువులు దేవుళ్ళని టార్గెట్ చేస్తున్నారో వారికి సనాతన ధర్మం గురించి మీరు అందరూ కలిసి ఉండాలని చెప్పేసి సనాతన ధర్మం ఒక బోధన అని చెప్తున్నారు. వారికి ఏం చెప్తారు? సనాతన ధర్మానికి మతం కాదు అని చెప్పాను. మతం అంటే నేను చాలాసార్లు చెప్తున్నాను, ఒక వ్యక్తి యొక్క భగవంతుడు ఉన్నాడని అతను తెలుసుకున్నటువంటిది, అతనికి తెలుసుకున్నది. అతను తెలుసుకున్న విషయాన్ని ఒక 10 మందికి చెబితే వారందరూ ఈ విషయాన్ని అంగీకరించి ఆ వ్యక్తి యొక్క అభిమతానికి అనుగుణంగా అనుసరిస్తే అది మతమైంది. కానీ భారతదేశంలో మతాలు లేవు. హిందూ మతమే కాదు, హిందువులు మతం కాదు. మతం అంటే ఒక అభిమతం, ఒక దైవం గురించి, ఒక అదృశ్య శక్తి గురించి, ఈ సృష్టిని నడిపించేటటువంటి శక్తి ఒకటి ఉన్నదని, ఆ శక్తికి ఎవరికి తోచిన పేరు వాళ్ళు పెట్టుకున్నారు. ఆ పేరును అనుసరిస్తే అది క్రీస్తుని అనుసరిస్తే క్రిస్టియానిటీ అయింది,
ఇస్లాంని అంటే ఆ మొహమ్మద్ ప్రవక్త చెప్పినటువంటి విషయాలు వాళ్ళకి నచ్చి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలోయర్స్గా మారితే అది ఇస్లాం అయింది. మతాలు ఎప్పుడూ కూడా ఒకరి అభిమతం మీద ఆధారపడుతుంది. ధర్మం ఎప్పుడూ కూడా సకల సృష్టిని సమానంగా చూస్తుంది. ఇప్పుడు మతాలు కావాలా? మతాలు మారణ హోమాలు సృష్టిస్తున్నాయి. కానీ మతం ఎప్పుడు కూడా, ధర్మం ఎప్పుడు కూడా మమతల హోమాన్ని ఇస్తుంది. అందుకు ఏ ధర్మం వాడైనా, అంటే ఏ మతం వారైనా, ఏ దేవుణ్ణైనా ఆరాధించుకోండి, కానీ మీ అందరూ కూడా సనాతనీయులుగా జీవించండి. సనాతనీయులు అంటే కేవలం మతాలు వాళ్ళలో కలిసి ఉండడం కాదు. యావత్ సృష్టి కూడా ఒకే శరీరంగా భావన చేసి, నీ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఏడుస్తుంది, కాలికి ముళ్ళు గుచ్చుకుంటే కన్ను ఏడుస్తుంది. ముళ్ళు గుచ్చుకున్నది కాలికే కదా అని ఊరుకుంటుందా? కానీ శరీరంలో పైన అగ్రస్థానంలో ఉన్నటువంటి కన్ను ఏడుస్తుంది. అలాగే కింద స్థాయిలో ఉన్నటువంటి ఒక కీటకానికి బాధ కలిగితే అగ్రకులమైనటువంటి వాడు బాధపడాలి. ఇది సనాతన ధర్మం. అందుకు ఈ సృష్టిలో ఒక జీవరాశికి కాదు, ఒక గ్రహానికి ఏదైనా ఏర్పడితే అప్పుడు కూడా నువ్వు బాధపడాలి. ఈ సృష్టిలో ఏ ఒక్క వస్తువు కూడా నీ శరీరం కంటే అన్యం కాదనేటువంటి భావాన్ని అందించేదే ధర్మం. అలాంటి పరమోత్కృష్టమైనటువంటి ధర్మాన్ని అందించింది మన తల్లి భారతి. తన స్తన్యాన్ని, వేద సంస్కృతిని మనకు అందించి పెంచినటువంటి పిల్లలం మనం. అందుకే నా తల్లి భారతి పాదాలు పట్టుకున్నటువంటి ఇతర దేశస్తుల్ని, అన్ని మతస్థుల్ని హక్కును చేర్చుకుంది. నా తల్లి పాదాలు కేరళలోకి వచ్చి థామస్ తన యొక్క ధర్మం యేసుని నమ్ముతానంటే, రా, నువ్వు ఏ దేవుణ్ణైనా నమ్ముకో, నన్ను ఆశ్రయించావు కాబట్టి నా పాదాల యందు నీకు స్థానాన్ని కల్పిస్తున్నా అంటే క్రిస్టియానిటీ వచ్చింది. మొట్టమొదటి చేర్చి కేరళలో పెట్టుకునే అవకాశం నా తల్లి భారతి కల్పించింది. నా తల్లి హృదయం ఎలాంటిదంటే, బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే నా బిడ్డ పరాయి బిడ్డ అనే కాకుండా సనాతన ధర్మానికి ప్రతిరూపం నా తల్లి భారతి. అలాంటి భారతదేశం ఆ బిడ్డల్ని పరాయి దేశాలు ఎడారుల్లో అలమటిస్తూ తినడానికి తిండి లేనటువంటి బిడ్డలు ఆ మతస్థులైనటువంటి వారి చరిత్రని వెనక్కి వెళ్ళి చూస్తే ఏ రెండు మతాలైతే ఈ దేశంలో స్థానం కల్పించుకుని ఈ తల్లి భారతి హక్కును చేర్చుకుంటే తన స్తన్యం అంటే పాలు, ఈ స్తన్యాన్ని అంటే స్తనాన్నించి స్తన్యాన్నిచ్చి వాళ్ళని పాలిచ్చి పెంచితే వాళ్ళు పెరిగి చర్చిలు కట్టుకున్నారు, అలాగే మసీదులు కట్టుకున్నారు. అరబ్ దేశాల నుంచి వచ్చిన వాళ్ళని హక్కును చేర్చుకుంటే నా తల్లి రత్నగర్భ, నిండు స్తన్యాన్ని ఇవ్వగలిగినటువంటి, స్తనాలు కలిగినటువంటి రత్నగర్భ నా తల్లి. అలాంటి స్తన్యాన్ని తాగి, ఆ తల్లి పాలు తాగి మీరు పాలించబడ్డారు. మీ మతాలు ఇక్కడికి వచ్చినాయి. మాకు మతాలు లేవు, మాకంత ధర్మమే ఉంది. అందరూ పిల్లలే. సకల చరాచర జీవరాశికి కూడా కించిత్ హాని కలిగించినటువంటి భారతీయులం మనం. అలాంటి భారతమాత ముద్దుబిడ్డలమైనటువంటి మనందరం కూడా ఏ దేశం నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వారిని కూడా ఆదరించి అనేక మతాలకు ఆలవాలమై అవకాశాన్ని కల్పించి, స్థానాన్ని కల్పించి, స్తన్యాన్నిచ్చి పాలిచ్చి పెంచింది నా తల్లి భారతి. అలాంటి భారతదేశంలోకి వచ్చినటువంటి అన్య మతస్థులు ఈరోజు ఆ తల్లి పాలు తాగి ఆ పాలిచ్చినటువంటి తల్లినే ఎదురు తిరిగి శిఖరం మీదేమో ఒకరు కూర్చుని మంటలు పెడుతున్నారు, కాళ్ళ దగ్గర కూర్చుని బయలుదేరి నా తల్లి హృదయం వరకు ఆక్రమించాలని చూస్తున్నారు, శిఖరాన్ని తగలబెట్టాలని చూస్తున్నారు ఉగ్రవాదంతో. కాబట్టి ఈ ఉగ్రవాదాలు, మాది అగ్రవాదం అంటే అందరినీ సమానంగా చూసేటటువంటి సమత్వం కలిగినటువంటిది భారతదేశం. అలాంటి తల్లి పాలు తాగినటువంటి మేము మిమ్మల్ని మర్యాదగా నా తల్లి ఆశ్రయం ఇచ్చినందుకు మిమ్మల్ని మా అన్నదమ్ములుగా మేము స్వీకరించాం. అంతేగాని ఇది మా చేతకానితనం కాదు, ఇది సనాతన ధర్మం ఇచ్చినటువంటి సౌమ్యత, సమానత్వం. అందుకే ఈ దేశంలో, ఈ భారతదేశంలో అన్యమతస్థులు వచ్చినా సరే సమాన స్థానాన్ని, అంటే మాకంటే ఎక్కువ స్థానాన్ని, అతిథి దేవోభవ అన్నది మా తల్లి. అందుకు మీరు అతిథులుగా వచ్చినప్పటికీ, అరబ్బులు వాళ్ళు ఇస్లాం తెచ్చినప్పటికీ, ఈ దేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఇస్లాం దేశాల కంటే కూడా మేము ఈ దేశాల్లో మసీదులు ఎక్కువ కట్టుకునే అవకాశం ఇచ్చాం. అలాగే యూరోపియన్ కంట్రీస్లో చర్చిలు అమ్ముకుంటే ఈరోజు చర్చిలు పెంచుకునే అవకాశం కల్పించాం.
ఇది సనాతన ధర్మానికి ఉన్నటువంటి సనాతనీయులకు ఉన్నటువంటి ఆలోచన విధానం. ఎందుకంటే మాది వేద సంస్కృతి. ఈ సంస్కృతి సంస్కారాన్ని అందించింది. అందుకే ఇన్ని మతాలు విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పటికి కూడా శాంతి సహనం అనేటటువంటిది ప్రతి హృదయంలో సనాతనీయుడు హృదయంలో ఉండబట్టి మీ ఆటలు సాగుతూ ఉన్నాయి. దీన్ని చేతకానందనంగా తీసుకుంటే తప్పకుండా తగినటువంటి మూల్యం అనుభవించక తప్పదు. అలాగే నా తల్లి భారతి తన సైన్యాన్నిచ్చి నాకు స్థానం కావాలి ప్రత్యేకం అంటే తన స్థానాన్ని కోసి పాకిస్తాన్గా అందించింది మీకు. ఇస్లాం వస్తే ఎస్సలాం అన్నాం, ఇస్సాయి వస్తే ఓ సాయి అన్నాం. కాబట్టి మిమ్మల్ని మీ ఇస్సాయి అనుకుంటే క్రిస్టియన్ పరాయవాడు అనుకుంటే ఏనాడో లోపలికి రానిచ్చేవాళ్ళం కాదు. ఇది సనాతన ధర్మం యొక్క ఔన్నత్యము, దాతృత్వము, వారికి ఉన్నటువంటి ప్రేమతత్వం అని తెలుసుకోండి. మీరు ఈ రోజుకి మాట్లాడుతున్నారంటే ఈ రోజుకి ఏ ఒక్క సనాతనుడు ఒక ఐక్యతకి రావడం లేదు అంటే పోలే వాళ్ళు కూడా జీవించేటువంటి మనస్తత్వం ఉండబట్టి మీలాగే ఎదురు తిరిగే మనస్తత్వం మా వాళ్ళు కూడా నేర్పినట్టయితే ఒక్క క్షణం కూడా ఈ దేశంలో ఉండరు. అరబ్బులు అరబ్ దేశానికి వెళ్ళిపోతారు, పాకిస్తానీలు పాకిస్తాన్కి వెళ్ళిపోతారు, యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు యూరోప్ వెళ్ళిపోతారు, డచ్ వాళ్ళు డచ్కి వెళ్ళిపోతారు. కాబట్టి మీరు మా అందరితోటి కలిసి జోడ్కే జీవన్ జీనా చాహియే, తోడుకే నహీ హై. ఒకళ్ళకొకళ్ళు విభజన చేసుకుని జీవించడం కాదు, అందరం కలిసిమెలిసి జీవించి భరతమాత ముద్దు బిడ్డలుగా మీరు కూడా సనాతనీయులుగా ఉంటే ఈ దేశంలో నా తల్లి చెంత ఉండడానికి అవకాశం ఇస్తాం. పాకిస్తాన్ ఇస్తే పాకిస్తాన్లా తయారు చేసుకుంటే, ఒక దేశం కావాలంటే బంగ్లాదేశ్ ఇచ్చాం, ఒక స్థానం కావాలంటే తన సైన్యాన్ని కోసి ఇటొక స్థానాన్ని ఇటు బంగ్లాదేశ్ని ఇటు పాకిస్తాన్గా నా తల్లి అందిస్తే మీరు ఆ దేశంలోకి వెళ్ళి చక్కగా చేసుకోండి. ఒకవేళ మీకు ఇక్కడ కంఫర్ట్ లేదనుకుంటే, కానీ ఈ తల్లి మీదే తిరగబడి ఈ తల్లి బిడ్డలైనటువంటి వీరు ఈ బిడ్డల మీదే తిరగబడితే ఇక్కడ స్థానం ఉండదు. ఇది సున్నితంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. కానీ రేపు రాబోయే రోజుల్లో ఈ కుంభమేళా తర్వాత ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కువగా ఈ క్రిస్టియన్స్ అనేటువంటి పేరుతో చాలా అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఇది గమనిస్తూ ఉంది హిమాలయ పర్వతాలు. అంటే హిమాలయ యోగుల్లో చర్చ జరుగుతుంది. ఎంతో కాలం మీకు సాగదు. మీరు సనాతనీయులుగా ఉండండి, మీరు క్రిస్టియన్గా ఉండండి, ఈ దేశం మిమ్మల్ని ఆదరిస్తుంది. మీరు ముస్లింలుగా ఉండండి, ఆదరిస్తుంది. మనం అందరం కూడా మీరెవరూ కూడా అరబ్ దేశాల నుంచి రాలేదు. ముస్లిమ్స్ భారతదేశంలో పుట్టారు, భరతమాత ముద్దు బిడ్డలుగా పుట్టారు. మీ డిఎన్ఏలో భారతమాత ఉంది, భరతమాత రక్తం ఉంది. ఆ రక్తమే మిమ్మల్ని క్షమిస్తుంది. కాబట్టి మీరు మా అన్నదమ్ములుగా ఉన్నారు. అలాగే మీరు ఎక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళకి పుట్టలేదు. క్రిస్టియన్స్ గుర్తుంచుకోండి, మీరు బ్రిటిష్ వారికి పుట్ల ఈ గడ్డ మీద ఈ హిందుస్థాన్లో ఈ భరతమాత ముద్దు బిడ్డలుగా పుట్టారు. మనం అందరం అన్నదమ్ములు, మన అందరిలో ఉన్నది భరతమాత రక్తం. కాబట్టే మిమ్మల్ని ఈనాటికి అన్నదమ్ములుగా ఆదరిస్తున్నాం, మిమ్మల్ని ఆశ్రయం కల్పిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆంగ్ల నూతన సంవత్సరాన్ని కూడా మేము ఆహ్వానించాం. మాది ఉగాది అయినప్పటికీ మీది అంటే అతిథి దేవోభవ అనేటువంటి ఆర్యోక్తిని అనుసరించి నా తల్లి భారతి ఇచ్చినటువంటి ఆదేశాన్ని అనుసరిస్తున్నామే కానీ ఆ దేశాన్నే కబలించాలనుకుంటే ఈ ఆదేశాన్నే మేము పాటించకుండా మీ మీద దండయాత్ర చేయడానికి నాగా సాధువులు సంసిద్ధులై ఉన్నారు హిమాలయ పర్వతాలు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మనం అందరం అన్నదమ్ములు. మీరు అరబ్ నుంచి వస్తే మీరు ముస్లింలే, మీరు బ్రిటిష్ వాళ్ళకి పుడితే మీరు ముస్లింలే. కానీ ఈ దేశంలో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు మీరు నిజంగా పుట్టినట్టయితే మీరు భారతీయులుగా సనాతనీయులుగా జీవించండి. మనం అందరం అన్నదమ్ములు అని మేము చెప్తున్నాం. ఒక స్పిరిచువల్ హెడ్గా, ఒక సాధకుడుగా, ఈ సనాతన ధర్మాన్ని ఆచరించే ఒక యోగిగా మీ అందరికీ ఇదే ఆఖరి వార్నింగ్ అనుకోండి. మీరు ఇంచేతనే మనం అందరం అన్నదమ్ములు అని చెప్తున్నాం. అన్నదమ్ములకు కలిసిమెలిసి ఉందాం, అందరం పంచుకుందాం. మనకున్నటువంటి సంపదలన్నీ కూడా మన అందరమని, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువనే కాదు. నా సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఎవరైతే హైందవులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళందరూ మీకు రిజర్వేషన్ల పేరుతో అనేక వసతులు కల్పిస్తే ఆ వసతులతోటి మీరు మా మీద తిరుగుబాటు చేస్తే సహించం. ఇక సహించేటటువంటి సహనం కూడా కోల్పోయేటట్టుగా మీరు ప్రవర్తిస్తున్నారు. మా పిల్లల్ని అందరినీ రెచ్చగొడుతున్నారు. మా పిల్లల్ని మీకు రిజర్వేషన్ పేరుతో ఉద్యోగాలు ఇస్తే మీరు ఆఫీసర్లై
మా మీదే తిరగబాటు చేస్తున్నారు. మేము మీకు అవకాశం కల్పించి మేమేదో సనాతన ధర్మానికి మేము సాధన చేసుకుంటూ కొందరు హిమాలయాల్లో కొందరు సన్యాసులుగా మా బిడ్డల సంతానాన్ని తగ్గించుకుని మీ బిడ్డల సంతానాన్ని పెంచుకునే అవకాశాన్ని ప్రభుత్వాల ద్వారా కల్పించాం. వీటన్నిటిని అవకాశంగా మార్చుకుని మీరు మా మీదే తిరగబడితే మీ జనాన్ని పెంచుకుని మీ ధనాన్ని పెంచుకుని మీ అధికారాన్ని పెంచుకుంటాం మా చేతకాంతనం కాదు. ఇది మీకు ఇచ్చిన అవకాశం. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటే మా దగ్గర 1,20,00,000 మంది నాగా సైన్యం ఉన్నది. ఈ సనాతన ధర్మానికి ఇదివరకు గతంలో మీరు చరిత్ర చూసినట్టయితే మొఘలులు దాడి చేసినప్పుడు ఉజ్జయినిని ఆక్రమించుకోవాలన్నారు, కాశీని ఆక్రమించుకోవాలనుకున్నారు, కృష్ణ జన్మభూమిని ఆక్రమించాలని చేసినప్పుడు మా నాగా సాధువులు అతి స్వల్పమైనటువంటి నాగా సాధువులు వచ్చి నాగా సైన్యం వచ్చి మీ మొఘలుల్ని ఈ దేశం నుంచి పారిపోయేటట్టు చేసినటువంటి చరిత్ర. ఒక 8 మంది నాగాలు సరిపోయారు. అంటే ధార్మిక సైన్యం అంటే ఈ మిలిటరీలా కాదు, మంత్రతంత్రాలతో రాబోతున్నారు. ఏ ఒక్కరు కూడా తక్కువ అంచనా వేయకండి. మా సైన్యం హిమాలయాల్లో గడ్డ కట్టి ఉన్నది. ఐస్ ఏ విధంగా గడ్డ కట్టి ఉంటుందో ఆ విధంగా హిమాలయ పర్వతాల మీద వాళ్ళు సహనం అనేటటువంటి, ఓర్పు అనేటటువంటి, తితీక్ష అనేటటువంటి ఈ లక్షణాలతోటి గడ్డ కట్టుకున్నారు. వాళ్ళు చేత కాకుండా ఊరుకున్నారని అనుకోవద్దు. ఏ విధంగా అయితే ఐస్ గడ్డ కట్టుకుని పైన ఉన్నదో ఎప్పుడైనా దాన్ని కరిగిస్తే ఈ లోకాన్ని ముంచేస్తుంది. అలాగే నాగా సాధువులు అనేటటువంటి వారి యొక్క దృష్టిలోకి ఈ విషయం వెళ్ళకముందే మీరందరూ అన్నదమ్ములని మనందరం కలిసిమెలిసి ఉందాం. జోడో నైతో చోడో. మీరందరూ కలిపి కలిసిమెలిసి ఉందామంటే కలిసి రండి, లేదంటే ఈ దేశాన్ని విడిచి వెళ్ళిపోండి. అరబ్బులు అయితే మీరు అరబ్ దేశాలకు వెళ్ళిపోండి, అక్కడ మీ ఇస్లాం అంతా కూడా చక్కగా కంఫర్ట్గా ఉంటుంది. ఇలాగే యూరోపియన్ కంట్రీస్ క్రిస్టియన్ అయితే మీ దేశాలకు పోండి. మీరు పుట్టింది ఈ దేశంలో, తింటున్నది ఈ దేశంలో, ఉంటున్నది ఈ దేశంలో, ఈ తల్లి పాలు తాగి పెరిగినటువంటి మీరు, మీ డిఎన్ఏలో ప్రతి ఒక్కరిలో భరతమాత రక్తమే ఉంటుంది. నాలోనూ ప్రవహించేది నీలోనూ ప్రవహించేది భరతమాత ముద్దు బిడ్డలు మనం. ఆ రక్తమే కాబట్టి మిమ్మల్ని మా హక్కుని చేర్చుకున్నాం. రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ వారు చేస్తున్న ఈ ప్రయత్నానికి రాజ్ న్యూస్ వారికి కూడా మా శుభాశీస్సులు, శుభాభివందనాలు. ఈ యొక్క ఆంగ్ల సంవత్సరం అంతా కూడా మీరు అజేయమైనటువంటి ప్రజలకి సనాతన ధర్మం గురించి మిగతా మీడియాలు కూడా రాజ్ న్యూస్ లాగానే న్యూస్లో రాజుగా ఉండేటట్టుగా మీరు ఉండాలని, ఈ సంవత్సరం అంతా కూడా వచ్చే విపత్తులు ఇంకా ఎక్కువగానే ఉంటాయి. విపత్తుల నుంచి మీరు సంరక్షించబడాలంటే తప్పకుండా సనాతనీయులు కండి, సనాతన ధర్మాన్ని ఆచరించండి, మూఢనమ్మకాలకు దూరంగా ఉండండి. అది హిందూ మతమైనా, అన్య మతాలైనా, క్రిస్టియన్ అయినా, ముస్లిం అయినా, మూఢనమ్మకాలని మనం ఎప్పుడైతే మూఢనమ్మకం ఉంటుందో అక్కడ అమ్మకం ఉంటుంది. అది స్వామీజీ అయినా, ముల్లా అయినా, చర్చ్ ఫాదర్ అయినా. కాబట్టి వీళ్ళు మోసాలకి గురికాకండి. మోసకారులు అన్ని ధర్మాల్లో ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు, మన మతంలో కూడా ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా సనాతన ధర్మం యొక్క మూలాలు తెలుసుకుంటే మోసపోరు. అన్ని మతాలు చేసేటువంటి గారడీలు పనిచేయవు. సనాతన ధర్మం అంటే అన్ని మతాలని కలుపుకుని సమానంగా ఉంచేదని తెలుసుకుని ఈ సంవత్సరం అంతా కూడా అన్నదమ్ములుగా జీవించాలని, మీరందరూ కలిసిమెలిసి ఉండాలని రాజనేశ్వరి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యభగవానుడి సౌరపీఠాధిపతిగా అర్థిస్తూ, ప్రార్థిస్తూ, ఆశీర్వదిస్తూ సెలవు. తప్పకుండా స్వామీజీ, ఖచ్చితంగా మీ సంకల్పం నెరవేరాలని మేము కూడా కోరుకుంటున్నాం. రాజ్ న్యూస్ కూడా ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉందని చెప్తున్నాము. డెఫినెట్గా ఈ కార్యక్రమాలని చూసిన వారందరికీ కూడా యువత ముందుగా సనాతన ధర్మం యొక్క వైపు మళ్ళాలని, ఈ స్వామీజీలందరూ చేస్తున్నటువంటి ఈ కార్యంలో పాల్గొనాలని మనం